అందరికీ శనార్థులులా ముందుగానైతే ఈ తెలుగు ప్రజలందరికైతే ఉగాది శుభాకాంక్షలు. గతనే మన టైమ్ 24/7 టీవీ చూసే జనాలందరికీ ఉగాది శుభాకాంక్షలులా. అట్లనే ఉగాది అంటే ఏంటిది? ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఉగాదిని ఎందుకు జరుపుకోవాలి? అసలు సోమకాసురుడు అనే రాక్షసుడు ఏ విధంగా వచ్చిండు? ఆ గ్రంథాలనే కావచ్చు, వేదాలనే కావచ్చు, ఏ విధంగా దొంగతనం చేసిండు? అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేసిండు? అసలు ఉగాది అంటే ఏంటిది, యుగాది అంటే ఏంటిది? ఈ ముచ్చట్లన్నింటినీ చెప్పేదందుకైతే నేను ఇవాళ మీ ముంగడికి వచ్చాను కదా. ఇక సురువు చేసుకుందామా? ఉగాది. అసలు ఉగాది అనే పదము ఏ విధంగా ఉద్భవించింది, ఏ విధంగా వచ్చిందంటే అసలు ముఖ్య కారణము ఉగాదికి ఏంటిదంటే, ఈ ఉగాది రోజైతే అందరూ తలస్నానం చేసుకొని చక్కగా ఆ యొక్క దేవతలకు పూజించుకొని ఆ సంవత్సర కాలంలో కష్ట నష్టాలు ఏ విధంగానైతే పడ్డారో ఆ కష్ట నష్టాలన్నింటినీ మర్చిపోయి హ్యాపీగా సుఖంగా ఉండే రోజును ఉగాది అంటాము. అదేవిధంగా అసలు ఉగాదికి ఉగాది అనే నామం ఎందుకు వచ్చిందంటే, బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, ఈ బ్రహ్మదేవుడు ఇదే విధంగా మనకు ఈ సంవత్సరానికి 12 నెలలు ఏ విధంగానైతే ఉంటాయో, ఈ 12 నెలలు పూర్తయిన తర్వాత మనం సంవత్సరం అని ఏ విధంగానైతే అంటామో, ఈ బ్రహ్మదేవునికి ఈ సంవత్సర కాలం అయిపోయిందంటే బ్రహ్మదేవునికి ఒక రోజు అయిపోయిందని అర్థము. కాబట్టి ఈ బ్రహ్మదేవుడు కాలం రాస్తూ ఉండగా, అంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా గ్రంథాలు అయితే రాస్తూ ఉండగా ఆ గ్రంథాలనే కావచ్చు, ఆ పత్రాలనే కావచ్చు, సోమకాసురుడు అనే రాక్షసుడైతే వాటిని దొంగిలించుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళి దాచుకుంటాడట. అయితే బ్రహ్మదేవుడు ఎంత వెతికినా, ఎందరు దేవుళ్ళు వెతికినా కూడా ఆ సోమకాసురుడు అనే రాక్షసుడు అస్సలే దొరకడట. ఎందుకంటే భూమి మీద, ఆకాశం మీదనైతే చాలా ఎతుకుతారు కదా, కాకపోతే వాడైతే సముద్ర గర్భంలో ఉన్నాడు కాబట్టి అస్సలే దొరకడు. ఇక బ్రహ్మదేవుడు ఏం చేసిండంటే శ్రీ మహావిష్ణువుకు మొరబెట్టుకొని, మహావిష్ణువా ఈ సోమకాసురుడు అనే రాక్షసుడు ఈ గ్రంథాలను దొంగిలించుకొని ఎక్కడున్నాడో కనబడతలేడు అని బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తికి చెప్పగా, విష్ణుమూర్తి ఆ సోమకాసురుడు అనే రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకొని దాని తర్వాత సముద్ర గర్భంలోకి వెళ్ళిండు. సముద్ర గర్భంలోకి ఏ విధంగా వెళ్ళిండంటే, సముద్ర గర్భంలో మత్స్యావతారం ఎత్తిండు శ్రీ మహావిష్ణువు. ఇక మత్స్యావతారం ఎత్తి సోమకాసురుడు అనే రాక్షసుడు సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఒక రాతి గోడల మధ్య, ఒక రాతి కొండ మధ్య ఈ సోమకాసురుడు అనే రాక్షసుడు లోపల దాచుకొని ఉంటే, ఈ మత్స్యావతారంలో వెళ్ళిన శ్రీ మహావిష్ణువు భీకరమైన పోరాటం చేసి ఆ యొక్క గ్రంథాలను అయితే భూమి మీదకి తీసుకొని వచ్చి ఆ యొక్క బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. సృష్టిని చేస్తాడంట. ఆ సృష్టిని చేసే క్రమంలో బ్రహ్మదేవుడు ఒక్కొక్క జీవికే కావచ్చు, ఒక్కొక్క జీవానికే కావచ్చు, ఒక్కొక్క మనిషికే కావచ్చు, ప్రాణం పోసే విధానంలోనైతే చాలా బిజీ ఉంటాడు బ్రహ్మదేవుడు. అయితే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఆ బ్రహ్మదేవునికి శ్రీ మహావిష్ణువు ఆ గ్రంథాలను అప్పచెప్తాడు కాబట్టి ఆ రోజున ఉగాది అంటారు. అసలు ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఎందుకంటే యుగ, ఆది అనేటివి రెండు పదాలు కాబట్టి యుగము ఆది నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి ఉగాదిని యుగాది అంటారు. అదేవిధంగా ఈ ఉగాది రోజు జనాలందరూ పొద్దున్నే లేచి తలంటూ స్నానం చేసుకుంటారు. తలంటూ స్నానం చేసుకున్న తర్వాత ఫస్ట్ నెత్తికైతే నూనె పెట్టుకుంటారు కదా, ఆ నూనెల మహాలక్ష్మీదేవి అదేవిధంగా సరస్వతీదేవి ఉంటారు కాబట్టి ఆ యొక్క నూనె అనేది తలకు పెట్టుకొని తల స్నానం చేసుకొని దేవతలందరినీ పూజిస్తే చాలా రకాలైనటువంటి మంచి జరిగి ధనకనక వస్తువాహనాలతో అయితే విరాజిల్లుతారు అనే ఒక ప్రతీకనైతే ఉన్నది. అదేవిధంగా ఈ ఉగాది రోజే షడ్ రుచులు అనే పేరు విన్నరా? ఉగాది రోజు ఉగాది పచ్చడి అసలు మనం ఎందుకు తాగుతాము అని అంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. అసలు ఈ ఉగాది అనేది మహాభారత కాలం నుంచెల్లే వచ్చిందట. అప్పుడు దేవతలు, ఆ మహాభారతంలో ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరుపుకున్న ఉగాదిని ఇప్పుడు మనము ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఉగాది రోజు జనాలందరూ సంవత్సరం నుంచి కష్టపడుతూ కష్టాలను, నష్టాలను అన్నింటినీ భరించుకుంటూ వస్తారు కాబట్టి ఈ యొక్క రోజున కష్ట నష్టాలను అన్నింటినీ మర్చిపోయి సుఖ సంతోషాలతోటి జరుపుకునే పండుగ. దీంట్లో షడ్ రుచులను వేసుకొని ఆ యొక్క మట్టి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ యొక్క మట్టి కుండలో ఈ యొక్క 6 రుచులను అంటే వేప,
అంటే తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు ఈ మొత్తం సమ్మేళనాన్ని చేసుకొని ఆ యొక్క ఉగాది రోజు స్వీకరిస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టం చేసి మేము సంతోషంగా ఉండాలి భగవంతుడా అని ఈ ఉగాది రోజే మనం అందరము సంతోషంగా ఉంటాం కాబట్టి ఆ యొక్క ఉగాది పచ్చడిని చేసుకొని స్వీకరించడం అయితే జరుగుతుంది. ఈ ఉగాదిని ఇక్కడనే కాదు, కేరళలో కానీ, మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా ఒడిస్సాలో కానీ వివిధ రకాలైన పేర్లతోటి పిలుచుకుంటూ ఈ పండుగను వాళ్ళు కూడా జరుపుకోవడం అయితే చాలా విశేషము. ఎందుకంటే ఉగాది రోజే ఈ సృష్టి అనేది ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మదేవుడు ఉగాది రోజే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజే సృష్టిని ప్రారంభించును కాబట్టి ఉగాదికి ఇంత ఘనమైన చరిత్ర ఉన్నదని ప్రసిద్ధి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.